ఈరోజు చక్కెర బెల్లం లేని జున్ను తయారు చేయడం చూసేద్దాం. దానికోసం ఒక కప్పుడు మామిడి పండు రసంలో 1 టీ స్పూను వరిపిండి, కొంచెం మిరియాల పొడి, కొంచెం యాలకుల పొడి, చిటికెడు ఉప్పు, 2 కప్పుల జున్ను పాలు ఇవి వేసేసి చక్కగా బ్లెండర్తో బ్లెండ్ చేసేసి, మామూలుగా మనం ఎప్పుడు వండుకుంటాం కదా జున్ను, అలాగే దీన్ని ఆవిరి మీద వండాలన్నమాట. సో దీన్ని ఇలా బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నీ బాగా మిక్స్ అయ్యి మనకి చాలా మంచిగా వస్తుంది. దీన్ని ఇలా మనం స్టీమ్ పెట్టేసి, ఇదిగోండి మనకి ఇది ఒక 10-15 నిమిషాలు స్టీమ్ చేస్తే మనకి ఇలా కుక్ అవుతుంది. దీన్ని చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడ్డాక ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి మనం ఎలాగైతే ఒక ఐస్ క్రీమ్ మీద చాక్లెట్ సిరప్ వేసుకుంటామో అలాగా దీంట్లోకి నేను స్వీట్నెస్ కోసం ఇంకాస్త స్వీట్నెస్ కావాలనుకుంటే మ్యాంగో సిరప్ తయారు చేసా. సో మామిడి పండు రసాన్ని తీసుకుని జస్ట్ గిన్నెలో వేసేసి తిప్పాలి. సో ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏదైతే ఉందో అది ఎగిరిపోయి కొంచెం మీకు సిరప్ లాగా స్వీట్గా కొంచెం తయారవుతుంది. అది ఎంతో కనుక మనం పైన గార్నిష్ చేసామనుకోండి మనకి ఎక్స్ట్రా స్వీట్నెస్ వస్తుంది. ఆల్రెడీ అలా వేయకపోయినా కూడా బాగానే ఉంది, కానీ కావాలి ఇంకొంచెం స్వీట్ బాగా ఎక్కువ తింటారు అనుకున్న వాళ్ళకి ఇలా సిరప్ చేసుకుని పైన వేసుకుని తింటే చాలా యమ్మీగా ఉంది. నేను అసలు అనుకోలే జున్ను ఇలా కూడా తినొచ్చు అనేసి. సో నేను ఏదో ట్రై చేశా. ఇట్స్ రియల్లీ యమ్మీ. డెజర్ట్ తినాలనుకున్న వాళ్ళకి గిల్ట్ ఫ్రీగా ఇప్పుడు వస్తున్న సీజన్లో మ్యాంగోస్ని యూజ్ చేసి ఇలాగ మనం జున్ను తయారు చేసుకోవచ్చు. సో ఇది ఇలా చిక్కపడాలన్నమాట. మనం జస్ట్ అది పైన ఇలాగా మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా కూడా ఉండకూడదు, అలా సిరప్ లాగా పడితే మనకి చాలు. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేసి పెట్టుకుంటే దీనికే కాదు వేరే స్వీట్స్ అది కూడా వాడుకోవచ్చు. ఇవ్వండి ఇలా ముక్కలు ఎలా వచ్చినాయి మనకి. ఈ ముక్కల మీద మనం దాన్ని గార్నిషింగ్కి వాడుకున్నాం అనుకోండి సూపర్ ఉంటుంది. ఆ ముక్కను వేసి దాని మీద కొంచెం మ్యాంగో సిరప్ను వేసి ఆరగిస్తే ఉంది, మామూలుగా లేదు. చాలా బాగుంది. గిల్ట్ ఫ్రీగా హ్యాపీగా తినొచ్చు. షుగరు బెల్లం 2 తింటలే కాబట్టి ఇది కూడా ఏమీ రోజు తినకూడదు, ఎప్పుడైనా. ఎందుకంటే ఇది కూడా ఫ్రక్టోజే కదా, ఇది కూడా షుగరే కదా. సో నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త డిషెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.